చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీలో సంచలనం రేగుతోంది. బీజేపీకి రాజాసింగ్ అయితే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు రాజాసింగ్. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వెయ్యనివ్వలేదు అంటూ కూడా రాజాసింగ్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీలో అయితే సంచలనం చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. బీజేపీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ కూడా నన్ను వేయనీయకుండా అడ్డుకున్నారని కూడా అధిష్టానంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా పార్టీని వీడడం జరిగింది. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించడం జరిగింది. ఏకపక్షంగానే అధ్యక్షుడిని నియమించడంతోనే ఆయన మనస్తాపానికి గురైనట్టుగా ఇప్పటివరకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. చాలా కాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన కాసేపటికే రాజీనామా ప్రకటన చేశారు. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ కూడా రాజాసింగ్ పేర్కొనడం కలకలం రేపుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి రాజాసింగ్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో ఒకసారి చూద్దాం. కానీ ఎంతో కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీ. చూసాం కదా రాజాసింగ్ ఏం మాట్లాడారో. తెలంగాణలో బీజేపీ రావద్దు అని కూడా చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నేను అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వడానికి కూడా నామినేషన్ వేయడానికి కూడా నాకు పర్మిషన్ ఇవ్వలేదు. సో పార్టీకో దండం, మీకో దండం అంటూ కూడా కిషన్ రెడ్డికి ఒక లవ్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చేసి బయటకు వచ్చేసానని కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలే చేశారు. దీనికి సంబంధించి కూడా ఒక వీడియోని విడుదల చేసి కూడా ఆ వీడియోలో ఆయన రాజాసింగ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మావాడు మీవాడు అని అనుకుంటూ పోతే ఆ పార్టీలో ఎవరు ఉండరు. మీ వాడిని అధ్యక్షుడిగా నియమించడం అది కరెక్ట్ కాదు కదా. కార్యకర్త నుంచి అధ్యక్షుడికి ఓటేస్తేనే రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు అంటూ కూడా కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. రాజాసింగ్ నన్ను అధ్యక్షుడిగా చెయ్యండి అని కూడా ఆయన ఒకానొక సందర్భంలో అడగడం కూడా జరుగుతోంది. నన్ను అధ్యక్షుడిగా నియమిస్తే కనుక నేను గోరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తాను, గోరక్షణకు పాటుపడే కార్యకర్తలకు రక్షణగా నిలబడతాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. బీజేపీ అవసరాన్ని గడప గడపకు చాటి చెప్తాను. ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం. అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు. వీఐపీలా ఉండేవారు కాకుండా హిందుత్వం కోసం పనిచేసే వ్యక్తిని నియమిస్తే బాగుంటుంది అంటూ కూడా రాజాసింగ్ కొన్ని సంచలన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటు వేసి ఎన్నుకోవాలి. అంతేకాని పార్టీలో మావాడు మీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎన్నిక నిర్వహించాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే రాజాసింగ్ రాజీనామా సంచలనం రేపుతోంది. తెలంగాణ బీజేపీలో ఒక సంచలనం చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని అధిష్టానంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా పార్టీని వీడడం జరిగింది. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆయన సమర్పించారు. ఏకపక్షంగానే అధ్యక్షుడిని నియమించడంతోనే ఆయన మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. చాలా కాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన కాసేపటికే రాజీనామా ప్రకటన అయితే చేశారు. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ కూడా రాజాసింగ్ పేర్కొనడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కానీ ఎంతో కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీ.